ప్రియమైన వారలారా, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రిందట సర్వ మానవాళి రక్షణార్థమై కన్యమరియ గర్భము ద్వారా ఈ భూమి మీద పుట్టాడు. ఈ భూమి మీద పుట్టినటువంటి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిశుద్ధునిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా, పాపులలో చేరక ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించి మానవాళి పాప పరిహారము కొరకు, మనందరి రక్షణ కొరకు, మనిషిని పాపము నుండి విమోచించుట కొరకు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టాడు. తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున సమాధి నుండి తిరిగి లేచాడు. ఈరోజు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరం కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసం, మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపముల నుండి మనలను విమోచించింది, విడిపించింది, మనకు రక్షణ కలగజేసింది, మనకు పాపము నుండి విడుదల కలగజేసింది అన్నటువంటి ఒక విశ్వాసము మనలో ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు తన రక్తాన్ని చిందించింది మనలను పాపము నుండి విమోచించటానికి, విడిపించటానికి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తములో మానవాళికి రక్షణ ఉంది అన్నది వాస్తవం. ఇది మనం అందరం ఎరిగినటువంటి సత్యం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఆయన రక్తములో కడగబడతాడు, పాపము నుండి విమోచించబడతాడు. మనల్ని రక్షించటానికే ఆయన రక్తము చిందించబడింది అని మనం నమ్ముతున్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు విమోచన మాత్రమే కలగజేస్తుందా? ఆయన రక్తములో మానవునికి విమోచన, పాపక్షమాపణ, విడుదల మాత్రమే ఉన్నాయా? ఆయన రక్తము రక్షించేదా, లేదా ఆయన రక్తము వలన మానవాళికి శిక్ష కూడా కలుగుతుందా? ఆయన రక్తము ద్వారా మనిషికి ఉగ్రత, దేవుని ఉగ్రత అనేటటువంటిది కలుగుతుందా? ఇప్పటి వరకు మనందరికీ ఉన్న విశ్వాసం ఏంటి? ఆయన రక్తం మనల్ని విమోచించేది, ఆయన రక్తం మన పాపముల నుండి మనల్ని విడిపించేది. యేసుక్రీస్తు యొక్క రక్తము విమోచించేది అని మనం నమ్మాము. యేసుక్రీస్తు యొక్క రక్తం శిక్షిస్తుంది, మన మీదికి ఉగ్రతను రప్పిస్తుంది అన్న సంగతి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆయన రక్తము ద్వారా రక్షణ మాత్రమే కాకుండా శిక్ష కూడా ఉంది. అదెలా? రక్షణ ఉందని నమ్మాం, రక్షణ పొందాం, ఆ రక్షణలో కొనసాగుతున్నాం.
యేసుక్రీస్తు రక్తములో రక్షణ ఉంది అని నమ్మినటువంటి మనకు శిక్ష ఉందని ఎలా తెలుసుకోగలం? ఆయన రక్తం మనకు శిక్షను కూడా కలగజేస్తుందా? ఆలోచిద్దాం. ముందుగా ఆయన రక్తము మనకు రక్షణ, పాప క్షమాపణ కలగజేస్తుందని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాధారాలు మనం చూద్దాం. అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అన్నాడు. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా విమోచన అంటే మన అపరాధములకు క్షమాపణ. విమోచన అంటే ఏంటి? మన అపరాధములకు క్షమాపణ. ఎలా కలిగింది క్షమాపణ? ఎలా కలిగింది విమోచన? ఆయన రక్తము వలన. యేసుక్రీస్తుల వారు ఏ పాపము చేయకపోయినా, ఆయన నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా ఈ భూమి మీద బ్రతికినా అన్యాయపు తీర్పును తీర్చి ఆయనను సిలువనెక్కించారు. సిలువనెక్కించటానికంటే ముందు ఆయన వీపు మీద కొరడా దెబ్బలు, తలపైన ముళ్ళ కిరీటం. అలాగే సిలువ వేసిన తర్వాత చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు. ఆ మేకులతో దిగగొట్టి వేలాడదీసిన తర్వాత ఆయన చనిపోయాడో లేదో అని తెలుసుకోవటానికి ఒక సైనికుడు చేసిన పని ఏంటి? ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచాడు. తలపైన ముళ్ళ కిరీటం, వీపున కొరడా దెబ్బలు, కాళ్ళకు చేతులకు మేకులు, ప్రక్కన బల్లెపు పోటు. ఈ దెబ్బలన్నిటితో ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా చిందింపబడింది. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుల వారు సిలువ మీద ఒక రక్తపు ముద్దగా మారిపోయాడు. మనుషులు చూడనొల్లని వాడుగా ఆయన అయిపోయాడు. తన సొగసు స్వరూపం అంతటిని కోల్పోయాడు. ఏ పాపం చేయలేదు, ఆయనలో ఏ దోషము లేదు. మనందరినీ పాపము నుండి విమోచించటానికి యేసుక్రీస్తుల వారు సిలువలో ఒక రక్తపు ముద్దగా మారిపోయి తన దేహములోని రక్తమంతటిని చిందించాడు. ఆ రక్తం మన పాపముల నుండి మనల్ని ఏం చేసింది? విడిపించింది. అలాగే మరొక మాట మనం చూడగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేయును. రక్తము శుద్ధి చేయును, శుద్ధి చేసింది. యేసుక్రీస్తు యొక్క రక్తము మన అపరాధముల నుండి మనల్ని విమోచించింది. యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని శుద్ధి చేసింది. అలాగే అపోస్తులుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం,
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి, క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడితిరి, క్రీస్తు రక్తము చేత మీ అపరాధముల నుండి మీకు విమోచన కలిగి ఉన్నది. మరొక మాట చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయును. యేసుక్రీస్తు రక్తము మనల్ని విమోచించేది. యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపములను కడిగివేసేది. యేసుక్రీస్తు యొక్క రక్తము నీ హృదయమును శుద్ధిపరిచేది. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. మనం దేవునిని చూడాలి అనంటే, దేవునిని మనం సేవించాలి అనంటే, దేవునిని మనం ఆరాధించాలి అనంటే హృదయశుద్ధి కావాలి. ఏం కావాలి? హృదయశుద్ధి. మన నిర్జీవ క్రియలను విడిచి హృదయశుద్ధి గలవారమై ఆ దేవాది దేవుణ్ణి సేవించటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని శుద్ధులుగా చేస్తుంది. ఆయన రక్తములో మనం శుద్ధీకరించబడ్డాం, విమోచించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. మన ప్రతి పాపం కడగబడింది. ఈరోజు దేవుని సన్నిధికి, దేవుణ్ణి ఆరాధించటానికి మనం వచ్చాం. ఎందుకు వచ్చాం? యేసుక్రీస్తు ద్వారా మన పాపముల నుండి మనకు విమోచన కలిగినందుకు, మన హృదయము శుద్ధిపరచబడినందుకు, ఆయన మనల్ని రక్షించినందుకు కృతజ్ఞతగా ఆయనను ఆరాధించటానికి మనం వచ్చాం. ఆయన సన్నిధిలో ఆయనను పూజించటానికి మనం వచ్చాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం విమోచన కలగచేసేది, పాప క్షమాపణ కలగచేసేది అని మనం నమ్మామండి. మనందరం కూడా నమ్మాం. అయితే ప్రియులారా, 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తును సిలువ వేయటానికి పిలాతు ముందు నిలబెట్టారు. ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అనబడిన వారు కుట్ర పన్ని పిలాతు ముందు నిలబెట్టారు. వారు ఎన్నెన్నో నేరాలు మోపుతున్నారు, ఏది రుజువు కావడం లేదు. పిలాతు 3 సార్లు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇతని యందు నాకు ఏ దోషము కనబడుటలేదు, ఇతడు నీతిమంతుడు, ఇతడు నీతిమంతుడు అని చెప్పాడు. చివరికి ప్రజలందరినీ ప్రేరేపించి ఏమని కేకలు వేయించారు? వీనిని సిలువేయము అని కేకలు వేయించారు. పిలాతు అప్పటికే చెప్పాడు,
పండుగలో ఒక ఖైదీని విడుదల చేయుట ఆనవాయితీ. ఇదిగో నేను యేసును కొరడాలతో కొట్టించి పండుగ సందర్భంగా ఆయనను మరలా విడుదల చేస్తాను అన్నాడు. అప్పుడు అందరూ మరలా ఎవని కేకలు వేశారట? వీనిని సిలువ వేయము, బరబ్బాను విడుదల చేయము అని కేకలు వేశారు. చివరికి వారి కేకలే గెలిచాయి. పిలాతు అప్పుడు పల్లెములో నీళ్లు తెప్పించుకున్నాడు. నీళ్లు తెప్పించుకొని పిలాతు చేతులు కడుక్కుంటూ అన్న మాట ఏంటండి? చేతులు కడుక్కుంటూ పిలాతు అన్న మాట ఏంటి? ఈ నీతిమంతుని రక్తమునకు నాకు ఏ విధమైన సంబంధము లేదు. ఈ నీతిమంతుని రక్తము విషయమై నేను నిరపరాధిని అన్నాడు. ఏమన్నాడు? నేను నిరపరాధిని అన్నాడు. ఇప్పుడు పిలాతు చేతులు కడుక్కొని నేను నిరపరాధిని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమన్నారు? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. ఏమన్నారమ్మా? వాని రక్తము అంటే యేసు రక్తము మా మీదను మరలా మా పిల్లల మీదను ఉండుగాక అన్నారట. యేసు రక్తం మా మీద ఉండాలి, అలాగే మా పిల్లల మీద ఉండాలి అన్నారు. ఇప్పుడు యేసు రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని పలికిన వారిని ఆయన రక్తం విమోచించిందా, శిక్షించిందా? విమోచించిందా, శిక్షించిందా? యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని విమోచించేది, మన పాపములను కడిగేది, మన పాపము నుండి విడిపించటానికే ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు మానవాళి రక్షణ కొరకు చిందింపబడినటువంటి ఆ నీతిమంతుని యొక్క రక్తము విమోచిస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది. కానీ ఇక్కడ ఆనాటి యూదులు పిలాతు ముందు ఏమన్నారు? వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు. అంటే అర్థం ఏంటి? ఉండుగాక అంటే అర్థం ఏంటి? వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అంటే అర్థం ఏంటి అంటే వీనిని చంపినది ఎవరు? వీని రక్తము, ఆ రక్తం యొక్క అపరాధము ఎవరి మీద మోపబడాలి? మా మీద, తర్వాత మా పిల్లల మీద. అంటే యేసుని ఎవరు చంపారు? ఎవరైనా రక్తాన్ని చిందించారు? ఇదిగో మేమే, మా మీద ఉండాలి అని కోరుకున్నారు. ప్రియులారా, ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు. వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు కదా, అన్నారండి? ఆ మాట అన్నారు కదా. అంతకు మునుపు ప్రభు వాళ్ళతో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. అంతకు మునుపు ఏం చెప్పాడు? ఇదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం నుండి చూద్దాం. 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన
హెబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. అమ్మ, అంతకుముందే ప్రభు ఏం చెప్పాడు? ఆయన ప్రాణముతో వారి మధ్య సంచరిస్తున్నప్పుడు ఏం చెప్పాడు? హెబేలు మొదలుకొని బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు నీతిమంతుల రక్తమంతా కూడా మీ మీదికి వస్తుంది, మీ మీదికి వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ వారి మీద ఏముంది? వారి మీద ఏముందండి? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆల్రెడీ వారి మీద ఏం కేసులు ఉన్నాయి? అప్పటికి ఏం కేసులు ఉన్నాయి? హెబేలును చంపింది ఎవరు? వాళ్ళే. నీతిమంతులందరినీ చంపింది ఎవరు? వాళ్ళే. బరకీయ కుమారుడకు జకరియాను చంపింది ఎవరు? వాళ్ళే. వారి రక్తమంతటిని బట్టి శిక్ష ఎవరి మీదకి రావాలి? ఈ యూదుల మీదకే. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏమంటున్నారు? అన్ని కేసులు ఎత్తేసి విడుదల చేయటానికి వచ్చిన ఆయన రక్తము కూడా అమ్మ, అర్థమవుతుందా మీకు? నీ మీద ఏ కేసు లేకుండా నిన్ను విడుదల చేయాలని వస్తే నిన్ను చంపిన వాళ్ళం కూడా మేమే అయి ఉండాలి. వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు. ఒరే బాబు, ఆల్రెడీ అన్ని కేసులు మీ మీదే ఉన్నాయిరా, మళ్ళీ ఇది కూడా మా మీదే, పోతాం అన్నీ వేసుకొని. ప్రియులారా, వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని పలికిన ఆ జనం, ఆ యూదా జాతి, అప్పటికే నీతిమంతుల రక్తమంతా కూడా వారి మీదకి వచ్చింది. ప్రియులారా, ఒక నీతిమంతుని రక్తాన్ని చిందించటం అనేటటువంటిది ఒక మనుష్యునికి చాలా భయంకరమైన శిక్షను కలగజేస్తుంది. మీరు చూడండి, దావీదు ఉన్నాడు. ఊరియా భార్య మీద అతడు మనసు పడి ఆమె కోసం ఏ పాపం ఎరగనటువంటి ఊరియాని ఏం చేశాడు? ఊరియాను చంపించాడు. ఒక నిరపరాధి రక్తాన్ని చిందింపజేశాడు. ఆ నిరపరాధి రక్తాన్ని చిందింపజేసినందుకు దావీదు కుటుంబం అల్లకల్లోలమైంది. సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు ప్రాణభయముతో అడవుల్లో తిరిగాడు. కాళ్ళకు చెప్పులు లేకుండా తల మీద ముసుగు కప్పుకొని ఏడుస్తూ పారిపోయాడు కొండలకు. ఏంటి అలాంటి గతి పట్టింది? దావీదు ఒక్కడే 10,000 మంది సైన్యముతో సమానం యుద్ధంలో నిలబడితే. ఒకప్పుడు ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపిన వాడెవరు? దావీదు. ప్రతి దేశం మీద యుద్ధానికి వెళితే విజయం తప్పక కలుగుతుంది ఇశ్రాయేలీయులకు. కారణం దావీదు. మంచి యుద్ధ వీరుడు, శూరుడు, 10,000 మంది సైన్యముతో సమానం. కానీ తన కడుపున పుట్టినటువంటి కొడుకు చంపటానికి వస్తే ప్రాణాల అరిచేతులు పెట్టుకొని కొండలకు పారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటండి? రక్తాపరాధము. ఏ అపరాధం? రక్తాపరాధం. అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు గారు పశ్చాత్తాపపడుతూ 51వ కీర్తన రాస్తాడు కదా, అందులో తర్వాత చదువుకోండి. అందులో ఏముంటుందంటే, దేవా, ఈ రక్త అపరాధము నుండి నన్ను
విడిపించుము అని మాట ఉంటుంది. రక్తాపరాధం అనేది మంచిది కాదు. ఒకని రక్తమును చిందించుట అనేటటువంటిది మంచిది కాదు. రక్తము దేహమునకు ప్రాణం. ఒకని ప్రాణాన్ని తీయుట మంచిది కాదు అండి. దేవుడు చెప్పాడు, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును అన్నాడు. రక్త అపరాధం మంచిది కాదు. కానీ యేసుక్రీస్తుల వారి కాలములో ఉన్నటువంటి యూదా జాతి, ఆ తరం, హెబేలు మొదలుకొని బరకియ కుమారుడగు జకరియా వరకు నీతిమంతుల రక్తమంతా వారి మీద మోపుకున్నారు. మేమే దానికి మేమే కారణం. ఆ నీతిమంతుల రక్తాన్ని చిందించిన వారు మేమే. అంతటితో ఆగలా. వీని రక్తము మా మీదను, మరలా ఎవరి మీదట? మాతోనే కాదు పోవాల్సింది. బాబు నువ్వు తప్పు చేసావమ్మా, నీకు శిక్ష తగ్గించే ప్రయత్నం చేస్తామని ఒకవేళ మాట్లాడితే వీళ్ళు అంటారట, శిక్ష తప్పించే కథ వద్దు, మేమే చంపాం, కేసు మా మీద ఉండాలి, నెక్స్ట్ మా ఓడి మీద కూడా పెట్టు. ఇదెక్కడ దరిద్రం అండి బాబు. ఎవడైనా శిక్షను తప్పించుకోవటానికి చూస్తాడు, కేసు తప్పించుకోవడానికి చూస్తాడు. వీళ్ళు ఎలా అన్నమాట, మా మీద ఉండాలి కేసు, మళ్ళీ మా పిల్లల మీద కూడా ఉండాలి. యేసుక్రీస్తును చంపిన వారం మేమే. ఆయన రక్త అపరాధం మా మీద మోపబడాలి అని కోరుకున్నటువంటి ఈ ప్రజలకు శిక్ష కలిగిందా, రక్షణ కలిగిందా? అమ్మ అర్థమైందా ప్రశ్న? వీని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును కాక అని కోరుకున్న వారి మీదకి శిక్ష వచ్చిందా, రక్షణ వచ్చిందా? చూద్దాం ఒకసారి. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. యేసుక్రీస్తుల వారు మరణించారు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు, 40 రోజులు భూమి మీద ఉన్నాడు. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ శిష్యులతో ఏమని చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పాడు. చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానములను అపోస్తులు మొట్టమొదట ఎవరికి ప్రకటించారు? ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. యెరూషలేములో ఉన్నారు. ఆకాశము క్రింద నుండి భక్తిగల యూదులందరూ యెరూషలేముకు వచ్చారు. ఎందుకంటే పండుగ, పెంతెకోస్తు పండుగ కోసమై వచ్చారు. ఇప్పుడు వారి మధ్య పేతురు గారు, అపోస్తులు యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానములను ప్రకటిస్తూ ఏమని చెబుతున్నారు? ఒకసారి చూద్దాం. 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించిన ఈయనను మీరు దుష్టుల చేత
సిలువ వేయించి చంపితిరి. ఎవరికి ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు ఎవరికి చెప్తున్నారండి? చంపిన వాళ్ళకే. ఎవరికి చెప్తున్నారు? చంపిన వాళ్ళకే. ఆ రోజు వాళ్ళు ఏమన్నారు? వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. ఇప్పుడు వారి దగ్గరికి వచ్చారు అపోస్తలుడు. వచ్చి మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపారు యేసును అన్నాడు. ఒకసారి అన్నారా? ఈ మాట ఒకసారి అన్నారా? చూడండి 36వ వచనం. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే అన్నారు. ఇక్కడ ఏమండి? 2వ అధ్యాయంలో 23వ వచనంలో ఆ మాట అన్నారు. 36వ వచనంలో కూడా అదే మాట అన్నారు. తర్వాత 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మీరు జీవాధిపతిని చంపితిరి అన్నాడు. చూడండి ఇక్కడ, మీరు చంపితిరి, మీరు సిలువ వేసితిరి, మీరు దుష్టులకు అప్పగించితిరి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సువార్త అనగా ఆయన మరణ సమాధి పునరుద్ధానములు, ఆ మరణ సమాధి పునరుద్ధానములను విశ్వసిస్తే, నమ్మితే, నమ్మినవాడు రక్షింపబడతాడు. నమ్మినవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. ఇప్పుడు ఆయన సువార్తను నమ్మితే రక్షణ కలుగుతుందని ఆ సువార్తను ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? చంపినోళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ దేవుని కృప ఎంత గొప్పదో ఆలోచించాలి మీరు. దేవుని కృప ఎంత గొప్పదండి! చంపిన వాడిని కూడా వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మొదట రక్షించాలనే అనుకుంటున్నాడు. రక్షించాలని చెప్పే సువార్తను ఏం చేశాడు? చంపినోళ్ళ మధ్యకే పంపించాడు. ఇదిగో మీరు సిలువేసి చంపారు. మీరు సిలువేసి చంపినటువంటి ఈ యేసుని దేవుడు మృతులలో నుండి లేపాడు. ఆయన బ్రతికించబడ్డాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇదిగో మీరు ఆయన నమ్మితిరా, మీరు రక్షించబడతారు, మీకు పాపక్షమాపణ కలుగుతుంది, మీరు నీతిమంతులు అవుతారు అని చెప్పారు. పెంతెకోస్తు పండుగ దినాన 1000 మంది అక్కడ ఉన్నారు. వారి మధ్య ప్రకటిస్తే ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది అండి? ఇంచుమించు 3000 మంది. 3000 మంది ముందుకొచ్చి పేతురును కడమ అపోస్తులను అడిగారట, అయలారా మేమేమి చేతుము? ఇదిగో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, పాపక్షమాపణ కొరకు, రక్షణ కొరకు బాప్తిసం పొందండి. అంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను ఇప్పుడు అంగీకరించి నమ్మితే ఏమవుతారు? రక్షింపబడతారు. శిక్షకు పాత్రులు యేసు ప్రభువును చంపిన వాళ్ళు. ఆయనను చంపినందుకు అంతకు మునుపు నీతిమంతుల రక్తమంతటిని చిందింపజేయు వారిలో చేరినందుకు వీళ్లకు నరక శిక్ష ఉంది. వీళ్ళకేముంది? నరక శిక్ష ఉంది. కానీ ఇప్పుడు ఆ శిక్షను తప్పించటానికి యేసుక్రీస్తు యొక్క సువార్త వారి మధ్యకి వెళ్ళింది. సువార్తను నమ్మితే చాలు, నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మినవాడు రక్షించబడతాడు. కనుక మీరు నమ్మండి, రక్షణ పొందండి. మీరు నమ్మండి, పాపం నుండి విడుదల పొందండి. మీరు నమ్మండి, మీ పాపములను కడుక్కోండి అని అపోస్తులు ఆ రోజు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి యేసుక్రీస్తు యొక్క సువార్తను
ప్రకటించారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తును చంపిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తుని చంపిన వాళ్ళు ఎవరు? మీరేనా? మీరా? చెప్పండి. యేసుప్రభుని చంపిన వాళ్ళు ఎవరు? యూదులు. యేసుప్రభు సొంత జాతివారు. చంపిన వారి మధ్య మొదట ఏమైంది? సువార్త ప్రకటించబడింది. సువార్త నమ్మితే ఏమవుతుంది? రక్షణ కలుగుతుంది. ఇప్పుడు యూదులలో అందరూ నమ్మారా? కొంతమంది నమ్మారా? అందరూ నమ్మారా? కొంతమంది నమ్మారా? కొంతమంది నమ్మారు. నమ్మిన వారందరూ ఏమయ్యారు? నమ్మిన వారందరూ రక్షించబడ్డారు. నమ్మని వారికి ఏమవుతుంది? శిక్ష విధింపబడుతుంది. అమ్మ, అర్థమవుతుందా మీకు? నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వారందరూ రక్షించబడి సంఘముగా సమకూర్చబడ్డారు. నమ్మని వారికి శిక్ష కలిగింది. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. యేసుప్రభుని నమ్మని వారికి శిక్ష ఎప్పుడు కలిగింది? యెరూషలేము నాశనం ఎప్పుడు కలిగింది? ఎప్పుడు కలిగింది? అదే. అంటే నమ్మిన వారందరూ యెరూషలేము నాశనం అప్పుడు తప్పించుకున్నారు, తప్పించబడ్డారు. నమ్మని వారందరూ ఆ శిక్షలో నశించిపోయారు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము చదివితే దేవాలయం యొక్క నాశనం ఎప్పుడు జరుగుతుంది అని అపోస్తులు ప్రభువుని అడిగితే ప్రభు చెప్పాడు. ఆ ఉగ్రత దినమును గురించి, ఆ నాశన దినం గురించి ప్రభు చెప్పాడు. చెబుతూ యూదులైన వారి కొరకు ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 19వ వచనం చూడండి. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. యెరూషలేము నాశనం అప్పుడు కలిగేటటువంటి భయంకరమైనటువంటి శ్రమలు, శిక్ష యూదా జాతి మీదకి వచ్చింది. ఇప్పుడు అందులో నశించిన వారెవరు? నశించిన వారెవరండి? వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని పలికి యేసు ప్రభువును శిలువ మరణానికి అప్పగించి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనను గురించిన సువార్త అపోస్తులు ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్తను నమ్మకుండా, రక్షణ పొందకుండా ఆయనను మరలా తృణీకరించిన వారు యెరూషలేము నాశన సమయంలో ఆ భయంకరమైన శిక్షను అనుభవించారు. ఇప్పుడు యేసు ప్రభు రక్తం రక్షించేదా, శిక్షించేదా? ఏం చెప్తారమ్మా? రక్షించేదా, శిక్షించేదా? నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఇప్పుడు యేసు ప్రభువును మనం ప్రకటిస్తున్నాం. ఆయన రక్తము వలన రక్షణ కలుగుతుందని సమాజానికి ప్రకటిస్తున్నాం. సమాజంలో అనేక మంది నమ్ముతున్నారు. నమ్మిన వారు ఏమవుతారు? రక్షింపబడతారు. వారి పాపాల నుండి విమోచన కలుగుతుంది. ఎందుకంటే మానవుని పాప పరిహారము కొరకు తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ద్వారానే విమోచన.
కాబట్టి ఇప్పుడు ఎవరైతే నమ్ముతున్నారో రక్షించబడుతున్నారు. ఎవరైతే ఈరోజు యేసుక్రీస్తు యొక్క సువార్తను తృణీకరిస్తున్నారో, నమ్మడం లేదో, వారందరికీ ఏముంది? శిక్ష ఉంది. అయితే ప్రియులారా, ఒక మాట ఇక్కడ, శిక్ష అనేటటువంటిది యేసు ప్రభువును నమ్మనందుకు వస్తుంది కాదు. ఏమండి, ఇక్కడ చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఈరోజు మనకు సమస్యను తెచ్చిపెట్టింది కూడా అదే. మన వాళ్ళు వీధుల్లోకి వెళ్తారు, యేసు ప్రభువును నమ్మండి, నమ్మకపోతే నరకానికి వెళ్తారు అని చెప్తారు. యేసు ప్రభువును నమ్మకపోతే నరకానికి వెళతాడు కాదు. అసలు యేసు ప్రభువు నరకానికి వెళ్ళేవాన్ని, నువ్వు వెళతావు, వెళ్ళేవాన్ని రక్షించటానికి ప్రాణం పెట్టాడు. నీకు రోగం వచ్చింది, నువ్వు చస్తావు. మందు వాడకపోతే, మెడిసిన్ వాడకపోతే ఏమవుతారు? చచ్చిపోతారు. మెడిసిన్ వాడకపోతే చచ్చిపోతారు అంటే దేన్ని బట్టి చచ్చేది? నువ్వు ముందు నీలో ఉన్న రోగాన్ని బట్టి నువ్వు చచ్చేది. నీ పాపము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నీ పాపము నిన్ను శిక్షలోనికి తీసుకెళ్తుంది. నీ పాపము నిన్ను నశింపజేస్తుంది. నీ పాపము నుండి నిన్ను రక్షించి జీవములోనికి నడిపించేది యేసుక్రీస్తు యొక్క రక్తం. కాబట్టి నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్ష నువ్వు చేసిన పాపాలను బట్టి. ఓకే, ఇది క్లియర్. ఇప్పుడు యేసుక్రీస్తును మనం అందరం నమ్ముకున్నాం. యేసుక్రీస్తును మనం అందరం నమ్ముకున్నాం అంటే మనం అందరం పాపము నుండి ఏమయ్యాం? విడిపించబడ్డాం, విమోచించబడ్డాం, నీతిమంతులమయ్యాం. ఇప్పుడు మనకు శిక్ష ఉందా? మనకు శిక్ష ఉందా? క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఇప్పుడు యూదులలో అనేక మందికి శిక్ష రావటానికి గల కారణం వారి పాపాలు, యేసు ప్రభువును తృణీకరించటం, ఆయనను విశ్వసించకపోవటం. ఓకే, వాళ్ళు శిక్షించబడ్డారు. నమ్మిన వారు రక్షించబడ్డారు. ఇప్పుడు మనమందరం నమ్మాం, రక్షించబడ్డాం. రక్షించబడినటువంటి మనము, పాపము నుండి విమోచించబడినటువంటి మనము, మన జీవితాలలో మరలా శిక్షకు పాత్రులయ్యే అవకాశం ఉందా? అండి? ఇదివరకు ఏం చెప్పాం మనం? క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎవరికి లేదు శిక్షావిధి? చెప్పాలి అందరూ. ఎవరికి లేదు శిక్షావిధి? క్రీస్తు నందున్న వారికి. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు క్రీస్తు నందే ఉంటావా? అప్పుడప్పుడు లోకంలోకి వెళ్ళిపోతావా? క్రీస్తు నందే ఉంటావా? క్రీస్తు నందున్న వారికి శిక్షావిధి లేదు. క్రీస్తును వదిలేసిపోతే ఆల్రెడీ నువ్వు రక్షించబడ్డావు, నీకు పాపక్షమాపణ కలిగింది, నువ్వు క్రీస్తులో నువ్వు రక్షణ పొందుకున్నావు, విమోచించబడిన వాడవు, విమోచించబడిన దాను. మళ్ళీ నీకు శిక్ష కలుగుతుందా? కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుందో ఒకసారి చూద్దాం. అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియో నికను ఉండును. ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల
ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా ఎప్పుడు నీకు శిక్ష ఉంది? ఎప్పుడు నీవు మరలా ఉగ్రత పాలవుతావు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తం. ఆయన రక్తం ఏ సాధనం అది? ఏ సాధనం అది? నిన్ను పరిశుద్ధపరిచే సాధనం. సాధనం అంటే ఏంటో తెలుసా? సాధనం అంటే ఆయుధం అని. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ఏ ఆయుధం? నిన్ను పరిశుద్ధపరిచే ఆయుధం. నిన్ను పరిశుద్ధపరిచే ఆ ఆయుధాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అన్నాడు. అంటే ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము రక్షించబడ్డాం. మరలా శిక్షకు పాత్రులమవుతాం. ఎప్పుడు అంటే దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి మనల్ని పరిశుద్ధపరచటానికి సాధనమైన ఆయన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచినప్పుడు, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినప్పుడు నీకు మరలా శిక్ష ఉంది. దీన్ని ఏమంటాడు అంటే యోహాను పత్రికలో మరణకరమైన పాపము అని అంటాడు. ఇదే పాపం, మరణకరమైన పాపం. ఇక ఈ పాపం నుండి విడిపించలేరు మళ్ళీ నిన్ను. ఒక్కసారి నువ్వు క్రీస్తులోనికి వచ్చి రక్షణ పొందిన తర్వాత ఆయన రక్తం నీ పాపం నుండి నిన్ను విమోచించిందని నువ్వు నమ్మిన తర్వాత మళ్ళీ ఆయన రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచుతారా? అలా ఎంచేవారు ఉన్నారా? అలా ఎంచిన వారు ఉన్నారా సమాజంలో? ఈరోజు ఉన్నారు. యేసు ప్రభు మన పాపాల కొరకు మరణించాడని ఒకసారి ప్రకటించిన వాడు ఈరోజు ఏం ప్రకటిస్తున్నాడు తెలుసా? యేసు ప్రభు శిలువ మీద చనిపోలేదు అని చెప్తున్నాడు. చనిపోలేదు అని చెప్తున్నాడు. యేసు ప్రభువును నమ్మి సువార్త ప్రకటించిన సేవకులు కొందరు ఈరోజు యేసు ప్రభువును వదిలేసి ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుచున్నారు. వారికి మరలా పాప క్షమాపణ లేదు. వారు ఉగ్రతకు పాత్రులవుతారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రక్తం మనకు పాప క్షమాపణ కలగజేస్తుంది, విడుదల కలగజేస్తుంది, విమోచన కలగజేస్తుంది. ఇక నీ జీవితాంతము నువ్వు బ్రతికినంతకాలం యేసుక్రీస్తు యొక్క రక్తము కలగచేసిన ఆ పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ ప్రభు కొరకు బ్రతుకుతూ నీ జీవితాన్ని ఆయన సన్నిధిలో నిలబెట్టుకొని ఆయనను హత్తుకొని బ్రతకాలే తప్ప ఆయనను వదిలేసి మరలా లోకంలోకి నువ్వు వెళ్ళిపోకూడదు. నిన్ను పరిశుద్ధపరచుటకు ఆయన ఇచ్చినటువంటి ఆయన పరిశుద్ధమైన రక్తము నీ జీవితంలో ఎప్పుడు అపవిత్రమైనదిగా నువ్వు ఎంచకూడదు. అలా ఎంచావనుకో మళ్ళీ నువ్వు కూడా ఏమవుతావు? ఒకనాటి యూదుల వలె నువ్వు కూడా ఏమవుతావు? శిక్షకు పాత్రుడు అవుతావు. ఇప్పుడు యేసుప్రభు రక్తం రక్షించేదా శిక్షించేదా? నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. నమ్మితే రక్షణ, నమ్మి విసర్జిస్తే మళ్ళీ శిక్ష. ఇప్పుడు మీరు శిక్షకు పాత్రులా, రక్షణకు పాత్రులా? దేనికి పాత్రులండి? తర్వాత ప్రతి ఆదివారం మనం ప్రభు బలలో చేయి వేస్తుంటాం. ఒక మంచి మాట చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు.
అన్నాడు. ప్రచురించాలి. ఆయన మనకు పని అప్పగించాడు, ఆ భారాన్ని మన మీద మోపాడు. ఆ భారాన్ని మనం మోసుకుంటూ పరిచర్యలో పాలిభాగస్తులం కావాలి. కానీ ఈరోజు మనం ఆయనను జ్ఞాపకం చేసుకొనక, ఆయన సువార్తను ప్రకటించక, ఆయన నామాన్ని ప్రచురపరచక, ఆయన రక్తము విషయమై మనం ఏమవుతున్నామో తెలుసా? ఏమవుతున్నాం? దోషులం అవుతున్నాం. అవుతున్నామా లేదా?